కూడా ఆలోచించాలి, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్లో ఇంకొకరి మాట వెళ్తుందన్న? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నాడా? పెడితే ఏం మాడుతుండే? చాలా ఐసు పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఏమైనా ఆయన ఎప్పుడే నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయనే పెద్ద రైటర్ తుపాకీ పెట్టి ఆడ పొడుగుతారు ఏదైనా ఫామ్ హౌస్లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఇక ఫ్రంట్ మీద ఫోటోలు. సిబిఐ విచారణ జరపాలి. దీనిలో సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబం చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడతలేరు? ఆయన అడతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళు ఎందుకు బయటలేదు? క్యాబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అంటున్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని మీద స్పష్టంగా చెప్పాలి. ప్రజల అయోగం కేడైతుంది, మొత్తం అయోగం తయారైతుంది ప్రజల పట్ల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతుబంధంగా అక్కడక్కడ ఇద్దరు కూడా ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ తక్కువ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.